లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియల్ గారు 1963వ సంవత్సరం మార్చి 20వ తేదీన చేసిన ప్రసంగం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. విశ్వాసములో స్థిరపరచబడిన వారితో మనము సహవాసం కలిగియుండుట ఈ సత్యమును ప్రకటించుట యొక్క లక్ష్యం. విశ్వాసమందు ఉన్నత స్థాయిలో నివసించున్న వారితో సహవాసమును కలిగియుండుట అంత సులువు కాదు. యేసు మాట్లాడుచున్నప్పుడు శిష్యులు కూడా ఆయన అపార్థం చేసుకున్నారు. యేసు ఒక స్థాయిలో, శిష్యులు మరి ఒక స్థాయిలో జీవిస్తూ ఉన్నారు. చివరి రాత్రి నాడు ఏమి జరగబోచున్నదో యేసు పేతురుకు బయలుపరిచినప్పుడు, లేదు ప్రభువా, నీ కొరకు నా ప్రాణం అర్పించెదను అని పేతురు చెప్పాడు. తన ఆత్మీయ శక్తులను గూర్చి పేతురు ఎంత తప్పైన అంచనా కలిగి ఉన్నాడు. మనమంతా ఆ విధంగా ఉన్నాం. మన స్థాయికి మించి అంచనా వేస్తాం. అయినను దేవుడు ఇంకా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు నీ జీవితమును ప్రారంభించావా? ఆత్మీయ బాల్యము నుండి పురుషత్వంలోనికి నీవు పెరుగుచున్నావా? తల్లిదండ్రులు కొన్ని విషయాలు చర్చించున్నప్పుడు పిల్లలు ఉండకూడదు. అట్లే దేవుని రాజ్యంలోనూ ఉండును. అయితే కుటుంబ అవసరముల అవగాహనలో నీవు పూర్తిగా ఎదిగిన ఒక సమయం నీకు వచ్చును. తన శిష్యులు ఉన్నత స్థాయికి రావాలని యేసు ఆశించాడు. నీవు ఇప్పుడు నన్ను వెంబడించలేవు, నాతో నిజమైన సహవాసము నీవు కలిగి ఉండలేవు. అయితే నీవిప్పుడు చేయవలనని కోరు వాటిని చేయుటకు ఒక సమయం వచ్చును అని పేతురుతో యేసు చెప్పాడు. బయలు బలిపీఠమును ముద్దాడని ఇతరుల కంటే ఏలియా నిజంగా ఎంతో పైస్థాయిలో ఉన్నాడు. అతడు ప్రజల భారమును మోయిచున్నాడు. ఎక్కువ విశ్వాసము కొరకు తన ఆత్మీయ బలమును పెంచుకొనుటకు అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు. చివరిగా బయలు ప్రవక్తలను మరియు అష్టారోతును బహిరంగంగా సవాల్ చేయుటకు తగిన స్థాయిలో అతడు ఉన్నాడు. కొన్నిసార్లు క్రీస్తుకు ఒక ఆత్మనైనా సంపాదించని వారు సంఘములకు నాయకులుగా ఉండాలని కోరుచుంటారు. వారు ప్రజలను క్రీస్తునొద్దకు తెచ్చుటకు బదులుగా వారిని త్రోవ తప్పించేవారుగా ఉంటారు. ఇతరులను క్రీస్తునొద్దకు తెచ్చుటకు దుఃఖించుచు ప్రార్థించు వారికి వీరు వ్యతిరేకంగా ఉంటారు. కర్మెలులో ఏలియా చేసిన విధముగా మనలను మనం నిరూపించుకుందాం. ఆ స్థాయికి మనం లేవవలసి ఉన్నాము. గర్వంతో మనము చేయకూడదు గాని నశించుచున్న ఆత్మల కొరకైన దీనత్వంతో చేయాలి. ఆ కాలంలో ప్రతి ఒక్కరూ ఏలియాతో సహవాసం కలిగి ఉండలేదు. ఆయన ఆతిథ్యము స్వీకరించున్న ఇంటిలో ఒక పేద విధవరాలు ఉన్నది. ఆయనతో కొద్ది సహవాసం కలిగి ఉంటకు ఆమె మాత్రమే ఉన్నది. అబ్రహాము తన ఏకైక కుమారుని సమర్పించినప్పుడు ఆయన ఒక ఉన్నత స్థాయి విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఆ కాలంలో నేను నివసించి ఉంటే ఆయనతో నేను సహవాసము కలిగి ఉండేడి స్థితిలో ఉండేడివాడను కాను. ఇస్సాకు బలిపీఠంపై పెట్టబడినప్పుడు నేను దుఃఖించేవాడను. అబ్రహాము దుఃఖించలేదు. ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మన సహవాసము తండ్రి అయిన దేవునితో మరియు కుమారుడైన దేవునితో ఉన్నది. ఒక దినాన మనము ఆ సహవాసమును కలిగి ఉంటాము. ఆ విశ్వాసపు స్థాయికి మనము లేవాలని దేవుడు మనలను కోరుచున్నాడు. తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారునితోనూ మనము సహవాసము కలిగి ఉన్నాము అని యేసు ప్రియ శిష్యుడైన పరిశుద్ధుడైన యోహాను చెప్తూ ఉన్నాడు. ప్రతిదినము ప్రార్థనలో దేవుని యొద్ద మనం కనిపెట్టుచున్నప్పుడు కుమారుడైన దేవుడు అక్కడికి వస్తాడు. నీ ప్రార్థనా జీవితంలో నీవు నిలకడగా ఉన్నట్లయితే, విశ్వాసములో నీవు స్థిరపరచబడినట్లయితే, నీవు ప్రార్థనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తావు. తండ్రి అయిన దేవుడు నీ యొద్దకు వస్తాడు. నీవు ఈ లోకములో ఉన్నంతకాలము ఆయన నీతో సహవాసం కలిగి ఉండాలని కోరుచున్నాడు. చాలామంది పరిశుద్ధులు దాన్ని ఈ విధముగా కలిగి ఉన్నారు. వారి విశ్వాసము సందేహములు లేనిది. అక్కడ సందేహములకు స్థలము లేదు. గర్వము నీకు సమస్యగా ఉండదు. ఎప్పుడు తండ్రి మరియు కుమారునితో నీవు సహవాసము కలిగి ఉన్నప్పుడు నీవు దుమ్ము వలె నిన్ను నీవు తగ్గించుకుంటావు. ఆదికాండము 18:27లో ఇదిగో
ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను అని అబ్రహాము జవాబిచ్చాడు. నీవు ఒక దుమ్ము అని నీవు తెలుసుకుంటావు. దేవుని ముందు నీ స్థానమును నీవు తెలుసుకుంటావు. దేవుని వలె నీవు ఆలోచిస్తావు. నీ ప్రార్థనలు ఎల్లప్పుడూ దేవుని చిత్తంలో ఉంటాయి. నీ ప్రార్థనలో వృధా ఉండదు. సంపూర్ణ ఆనందం నీలో ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయం 21-23 వచనములు, నేను ప్రత్యక్షపరుచుకుంటాను అని యేసు చెప్పుచున్నాడు. నన్ను నేను ప్రత్యక్షపరుచుకొనుచుండగా జీవితం యొక్క సంపూర్ణత్వమును మీరు పొందుకుంటారు. ఆయనలో జీవమున్నది. అసిసివాసి అయిన ఫ్రాన్సిస్ మరియు మేడం గయోన్ జీవితాలు మీరు చదువుచున్నప్పుడు ఇది ఆ మార్గమని మీరు చూస్తారు. ఆయన మాటలను మీరు గైకొన్నారు గనుక యేసు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అది నీ ఐశ్వర్యము మరియు దాని నుండి నీవు తొలగిపోలేవు. నీ చుట్టూ ఒక పరలోక వాతావరణం సృష్టించబడును. దేవదూతలు నీ యొద్దకు వచ్చెదరు. వారి తండ్రి యొద్ద నుండి వచ్చి అక్కడ నీ కొరకు స్థలము సిద్ధపరచబడినదని చెప్పెదరు. నేను వస్తాను అని యేసు చెప్తున్నాడు. ఎక్కడికి వస్తాడు? ప్రార్థన కొరకు వారు కలుసుకున్న ఇంటిలోని గది యొద్దకు. నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను, నేను వచ్చి వారితో నివసిస్తాను. మన సహవాసము తండ్రి కుమారునితో ఉన్నది. దానిని ఆశించు. ఆ సహవాసములో పాపపు కోరికలు చనిపోతాయి. నీవు నూతన స్వభావమును కలిగి ఉంటావు. అదే దైవిక స్వభావము.